ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం. ఈ ఇయర్ లో వచ్చిన టాప్ 10 బెస్ట్ హాలీవుడ్ ఫిల్మ్స్ గురించి అండ్ ఇండియన్ ఫిల్మ్స్ గురించి అండ్ హైయెస్ట్ గ్రోసింగ్ హాలీవుడ్ ఫిల్మ్స్ గురించి కూడా క్లారిటీగా వీడియోస్ అయితే చేస్తాను. ఈ వీడియోలోని ఓన్లీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ మాత్రమే కాదు, ఈ ఇయర్ లోనే టాప్ 10 హైయెస్ట్ గ్రోసింగ్ ఫిల్మ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా టాప్ 10th ఆదిపురుష్. ఈ ప్లేస్ లోని రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని ఉండాలి, బట్ ఈ ఫిల్మ్ వచ్చింది. బట్ ఓవర్సీస్ లో రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని టాప్ 10 లో ఉంటుంది ఇండియన్ వైజ్ గా. పోతే ఈ ఫిల్మ్ అనేది ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ బడ్జెట్ తో తీసిన సినిమా అనమాట. కాకపోతే రాముడి మీద ఫిల్మ్, రామాయణం ఫిల్మ్ అంటే ఇండియాలో ఉన్న హిందూ పాపులేషన్ కి నెంబర్ 1 ప్లేస్ కి ఉండాల్సిన స్టోరీ, కానీ సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం వలన పెద్ద డిజాస్టర్ గా ఆగిపోయినప్పటికీ వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ 393 crores ని కలెక్ట్ చేసింది. బట్ ఓవర్సీస్ లో కేవలం 50 crores మాత్రమే కలెక్ట్ చేసింది. సో ఓవర్సీస్ వైజ్ గా కూడా చూసుకుందాం. అంటే ఓవర్సీస్ వైజ్ చూసుకుంటే టాప్ 10 అని చెప్పలేను, కానీ రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని డంకీ కన్నా అయితే ఫైనల్ రన్ లో కలెక్ట్ చేసింది. బట్ డంకీ లాంగ్ రన్ ఇంకా ఉంది కాబట్టి ఓవర్సీస్ లో రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానిని ఈజీగా బీట్ చేస్తుంది. బట్ అకార్డింగ్ టు ద ట్రాకర్స్ అయితే ఇప్పటికే 173 crores అయితే ఓవర్సీస్ నుండి డంకీ ఫిల్మ్ కలెక్ట్ చేసింది. బట్ ట్రాకర్స్ లో ఇంకా అది అప్డేట్ అవ్వలేదు, ఎందుకంటే ఫారెన్ మార్కెట్ అప్డేట్ చేయడం లేట్ అవుతుంటుంది. బట్ ఫైనల్ రన్ లో డంకీ ఫిల్మ్ అయితే ఓవర్సీస్ లోని 200 మార్క్ ని ఈజీగా దాటుతుంది. కొంతమంది 230 crores వరకు కూడా వెళ్ళొచ్చని ఎస్టిమేట్ చేస్తున్నారు, ఎందుకంటే ఆ రేంజ్ గ్రోత్ అయితే మాత్రం హోల్డ్ అయితే ఓవర్సీస్ మార్కెట్స్ లో కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా ఈ టైంలో అంటే కరెక్ట్ గా 12 days 11 days టైంలో అయితే రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని ఓవర్సీస్ లో జస్ట్ 100 crores దగ్గరలోనే కలెక్ట్ చేసింది. బట్ 75 crores ఫైనల్ రన్ లో యాడ్ అయింది కదా, సో ఆ విధమైన పొటెన్షియల్ ఇంకా డంకీకి ఉంది కదా ఫైనల్ రన్ లో. పోతే సాక్నిల్ ట్రాకర్స్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే 2 days నుండి వాళ్ళు ఓవర్సీస్ మార్కెట్స్ ని ఇంకా ట్రాక్ చేస్తూ అంటే రీ అప్డేట్ చేస్తూ ఉన్నారంట. అది కంప్లీట్ అవ్వలేదు ప్రస్తుతానికైతే. 400 crores అంటున్నారు వరల్డ్ వైడ్ గా, ఓవర్సీస్ లో 173 crore, అంటే ఇంకొక 10 crore అప్డేట్ అవ్వాలి ట్రాకింగ్ లోని. పోతే ఇప్పుడు న్యూ ఇయర్ తో కలుపుకొని మొత్తంగా ఎవ్రీ వీకెండ్ ఇలా అవుతుంది. అందుకని ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వీడియోస్ మండే టైంలో చేస్తుంటాను. బట్ న్యూ ఇయర్ కావడం తోటి వాళ్ళ ట్యూస్డే కూడా కొద్దిగా లేట్ అవుతుంది అప్డేట్ ప్రకారం. సో ఓవరాల్ గా అయితే మాత్రం ఈ ఫిల్మ్ టైగర్ 3 ని ఈజీగా బీట్ చేస్తుంది ఫైనల్ రన్ లో. అంటే నార్త్ మార్కెట్ కుండే లాంగ్ రన్ పొటెన్షియల్ ప్రకారం, ప్రెసెంట్ ఉన్న ఇండియా అండ్ ఓవర్సీస్ హోల్ ప్రకారం ఈ ఫిల్మ్ ఇంకొక 100 కోట్లని కూడా కలెక్ట్ చేసి అంటే 500 crores ని టచ్ చేసే ఛాన్స్ కూడా చాలా వరకు ఉంది. ఇంకొక 22 days వరకు ఏ ప్రాబ్లం లేదు థియేటర్స్ దగ్గర. ఈవెన్ యానిమల్ ఫిల్మ్ కూడా ఇంకా ఓవర్సీస్ లో చాలా ఏరియాస్ లో కలెక్ట్ చేస్తూ ఉంది కొద్దిగా అమౌంట్, అండ్ ఇండియాలో కూడా. సో దాని ప్రకారం అంటే ఒక 40-50 days వరకు ఆడుతూనే ఉంటాయి అనమాట ఇవి థియేటర్స్ లోని. అందువల్ల నార్త్ మార్కెట్ కి డే 1 అనేది ఫ్రంట్ లోడెడ్ కాదు, లాంగ్ రన్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే ఫిల్మ్స్ అనమాట. పోతే ప్రెసెంట్ అయితే పోస్ట్ కోవిడ్ ప్రకారం హైయెస్ట్ గ్రాసింగ్ డ్రామా జానర్ ఫిల్మ్ గా రికార్డ్ పెట్టింది. 500 crores టచ్ చేస్తే ఈ జానర్ లోని బిగ్ అచీవ్మెంట్ అంటే యునానిమస్ క్రిటికల్ అక్లైమ్డ్ రివ్యూస్ రాకుండా కూడా, అది కూడా బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా యాక్షన్ ఫిల్మ్ క్లాష్ తోటి ప్రస్తుతానికి అయితే బాగానే ప్రాఫిట్స్ లోకి వెళ్ళింది ఫిల్మ్. అండ్ ఒకే ఇయర్ లో 2500 crores ఒకే యాక్టర్ క్రియేట్ చేసిన అన్బీటబుల్ రికార్డ్ ని కూడా ఎస్ఆర్కే గారు ఈ ఇయర్ లో క్రియేట్ చేశారు. ఇక టాప్ 8 ప్లేస్ విషయానికి వస్తే టైగర్ 3 ఫిల్మ్ 464 crores ని కలెక్ట్ చేసింది. సో ఇంకొక 65 crores డంకీ కలెక్ట్ చేస్తే దీన్ని ఈజీగా బీట్ చేసి ఈ పొజిషన్ కి వచ్చేస్తుంది. బట్ ఒకప్పుడు ఇండస్ట్రీ కన్నా పోస్ట్ కోవిడ్ అంటే డ్రామా జోనరాని బతికించాలంటే అది ఓన్లీ నార్త్ మార్కెట్ వల్ల అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ ఫైల్స్ గానీ, కేరళ స్టోరీ గానీ, రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని గానీ, ఇప్పుడు డంకీ గానీ, ఇలాంటి డ్రామా జోనర్స్ అనేవి సర్వే అవ్వడం చాలా కష్టం. పైగా 300-400 కోట్లు కలెక్ట్ చేయడం ఇంకా కష్టం. అందులో యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ రాకపోయినా, క్లాష్ ఉన్నా ఇంకా ప్రాబ్లం. పోతే ఇప్పుడు ఈ టైగర్ 3 లాంటి బిగ్ యాక్షన్ సీక్వెల్ ఫిల్మ్ ని బ్రేక్ చేస్తే అది ఒక మంచి రికార్డ్ అవుతుంది ఈ ఇయర్ లో. కానీ ఒకప్పటి లాంటి బజరంగి భాయిజాన్, పీకే, 3 Idiots అలాంటి ఇంపాక్ట్ డంకీ ఇప్పుడు క్రియేట్ చేయలేదంటే అది యునానిమస్ రివ్యూస్ అనే చెప్పలేం. పోస్ట్ కోవిడ్ తర్వాత రాజ్ కుమార్ హిరానీ, ఎస్ఆర్కే లాంటి యాక్టర్స్ కాకపోతే ఈ జానరస్ బ్రతికించడం కష్టం అవుతుంది ఇండియన్ సినిమాలో. ఎందుకో తెలీదు. దృశ్యం 2 అంటే ఒక సీక్వెల్ గా డ్రామా జానర్ లో వదిలేస్తే, ఇక కేరళ స్టోరీ, కాశ్మీర్ ఫైల్స్ ఈ రెండు కాంట్రవర్షియల్ గా, ఇక రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని, తు జూటీ మే మక్కర్ ఇలాంటివే చెప్పుకోవాలి. బట్ కంప్లీట్ గా డ్రామా జానర్ డెడ్ అని నాకు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా నాని దసరా ఫిల్మ్ మాస్ ఫిల్మ్ పెద్ద ఓపెనింగ్స్ వచ్చాయి, తర్వాత హాయ్ నాన్న చేస్తే డే 1 చాలా తక్కువ వచ్చింది. అలాంటి రిజల్ట్ ఉంది ప్రెసెంట్ ఇండియాలో. సో అన్ని సార్లు ఆ జానర్ వర్కౌట్ అవుతుందని అనిపించట్లేదు, ఆల్మోస్ట్ డెడ్ అనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత ఫిల్మ్ విషయానికి వస్తే సలార్ సీజ్ ఫైర్ పార్ట్ 1 టాప్ 7th ప్లేస్ లో ఉంది ప్రస్తుతానికి. మరి ఫైనల్ రన్ లోని టాప్ 6th ఆర్ టాప్ 5th కి వెళ్తుందో లేదా అనేది ప్రస్తుతానికి ఇంకా చూడాలి. గైస్ మీరు ప్రతి ఒక్కరి దగ్గర వినే ఉంటారు, ఓపెనింగ్స్ తర్వాత చాలా చోట్ల చాలా వరకు అప్కమింగ్ డేస్ లో అండర్ పర్ఫార్మింగ్ చేస్తుంది ఫిల్మ్. అది కూడా హిట్ టాక్ తోటి, బిగ్గెస్ట్ మాస్ కాంబో తోటే. నార్త్ లో మాత్రం 7000 షోస్ అలా పెంచుకుంటూ వచ్చారనమాట. దానికి తగ్గట్టే హోల్డ్ అయితే పర్లేదు నార్త్ లోని. బట్ ఇంకా అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. అన్ని ఏరియాస్ లో ఓన్లీ కేరళలో మాత్రమే బ్రేక్ ఈవెన్ అయ్యింది. బట్ కర్ణాటక లాంటి ఏరియాలో బ్రేక్ ఈవెన్ ఇంతవరకు అవ్వకపోవడం కాదు, అవుతుందో లేదో కూడా తెలియదు అంటున్నారు ప్రెసెంట్ ఉన్న డ్రాప్ ప్రకారం. బట్ నైజాం లో అయింది. ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా అవ్వలేదు. ఇంకొక 12 crore షేర్ దాటితే, అంటే ఆల్మోస్ట్ ఒక 15 crore షేర్ అనేది సేఫ్ గా చెప్పుకుందాం, అది దాటితే బ్రేక్ ఈవెన్ అయితే తెలుగు రాష్ట్రాల్లో అయిపోతుంది, సేఫ్ జోన్ అనమాట.
ప్రస్తుతానికైతే మాత్రం 557 క్రోర్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో మాత్రం ఫ్లాప్ అయ్యే అంశాలే కనిపిస్తున్నాయి అంటున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 12 డేస్ వరకు మాత్రమే తెలుగు ఫిల్మ్స్ ఓవర్సీస్ లో అయినా కాదు, మొత్తం వరల్డ్ వైడ్ గా అయితే లాంగ్ రన్ అనేది 15 నుండి 20 డేస్ వరకు మాత్రమే ఉంటుంది. మహా ఎక్స్టెండ్ చేస్తే 30 డేస్. ఇక T2B లైవ్ నెంబర్ చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అందులోని హైర్స్ యాడ్ చేస్తారు గైస్, GST ట్యాక్స్ ని కలుపుకొని. అంటే డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు ఎగ్జిబిటర్స్ నుండి కొన్ని సర్క్యూట్స్ అయితే మాత్రం స్టార్టింగ్ డే నుండి ఈ హైర్స్ యాడ్ చేస్తారనమాట. బ్రేక్ ఇన్ అయ్యే వరకు వీటిని తీయరు. సో ఆ GST ట్యాక్స్ అంతా తీసేస్తే మాత్రం 557 క్రోర్స్ ఎంతవరకు కలెక్ట్ చేసింది. ఫిల్మ్ కి మెయిన్ జోన్ లో ఇంకొక 10 డేస్ టైం మాత్రమే ఉంది గైస్. పొంగల్ ఫిల్మ్స్ వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత థియేటర్స్ నుండి ఛాన్స్ ఉండదు. సో ఈ 10 డేస్ లో ఒక 50 క్రోర్స్ కలెక్ట్ చేసుకున్న చాలా ఏరియాస్ లో మైనర్ లాసెస్ అంటున్నారు. ఎందుకంటే ఒక 650 క్రోర్స్ దాటితేనే సేఫ్ జోన్ అనమాట. 347 క్రోర్స్ షేర్ అనేది దాటి సేఫ్ జోన్ లోకి వెళ్తున్నట్టు ఫిల్మ్. ఒకవేళ ఈ 10 డేస్ లో కూడా ఆ 50 క్రోర్స్ కొద్దిగా కష్టమైతే లియో లాంటి ఫిల్మ్ ని కూడా ఫైనల్ రన్ లో బీట్ చేయడం కష్టమైపోతుంది ఫిల్మ్ కి. ముందే ఈ డౌట్ వచ్చింది గైస్, ఇలాంటి హెవీ బిజినెస్ చేయడం అనేది చాలా రిస్క్ అనమాట. పాజిటివ్ ఉన్న రిస్క్ అనమాట. మేబీ వాళ్ళు ప్రశాంత్ నీల్ అండ్ ప్రభాస్ పాన్ ఇండియాగా అందరికి తెలిసిన నేమ్స్ కాబట్టి ఇలాంటి బిగ్ కాంబోలో పెద్ద రికార్డ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అఫ్ కోర్స్ ఈ ఫిల్మ్ నార్త్ నుండి 100 కోట్లు దాటి వచ్చాయి. బట్ నార్త్ లో లియోకి జైలర్ కి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఆ ఫిల్మ్స్ క్రియేట్ చేసిన రికార్డ్స్ చాలా ఎక్కువ కదా. ప్రస్తుతానికి టాలీవుడ్ ఇండస్ట్రీ ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఇదే షాక్ లో ఉన్నారు సలార్ యొక్క బాక్స్ ఆఫీస్ రిజల్ట్ మీద. ఇలాంటి ఒక టాక్ తేడా వచ్చి ఉంటే ఇంకెంత ఘోరం జరిగేదని. ఇక టాప్ 6 జైలర్. నాకైతే పర్సనల్లీ లియో కన్నా జైలరే ఎక్కువ అచీవ్ చేసిన ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఓపెనింగ్ డే కూడా కొద్దిగా తక్కువ జైలర్ కి. దాంతో పాటు LCU లాంటి యూనివర్స్ కనెక్షన్ ఏం లేదు. డైరెక్టర్ ప్రీవియస్ ఫిల్మ్ ఫెయిల్ అయింది. దాంతో పాటు ఈ ఫిల్మ్ కి కూడా పెద్ద టాక్ ఏం రాలేదు, యావరేజ్ టాకే. పర్సనల్లీ నాకు కూడా ఫిల్మ్ అంతకేం అనిపించలేదు. కాకపోతే ఆ రేంజ్ పుల్ అంటే ఈ ఏజ్ లోని మామూలు విషయం కాదు రజనీకాంత్ గారిది. వరల్డ్ వైడ్ గా 605 క్రోర్ వరకు దాదాపుగా కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో 196 క్రోర్స్ కలెక్ట్ చేసింది. అంటే ఆల్మోస్ట్ RRR, KGF2 ఇనిషియల్ రన్స్ లోని 200 కోట్లే కలెక్ట్ చేసే ఓవర్సీస్ లో. బట్ ఈ ఫిల్మ్ ఆ రేంజ్ బిగ్ ఈవెంట్ ఫిల్మ్, ఆ రేంజ్ టికెట్ ప్రైస్ ఉన్న ఫిల్మ్ కూడా కాదు. అంటే ఆ రేంజ్ బడ్జెట్ కాదు, దాంతో పాటు ఆ రేంజ్ టాక్ కూడా రాలేదు ఈ ఫిల్మ్ కి. బట్ ఓవర్సీస్ మార్కెట్ కాలీవుడ్ కి ఎంత రేంజ్ లో ఉందో, అలాంటిది ఇంత పెద్ద స్టార్ పుల్ చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో చూపించింది ఫిల్మ్. ఒకవేళ నార్త్ మార్కెట్ సపోర్ట్ ఉండుంటే ఈ ఫిల్మ్ కి, నార్త్ మార్కెట్ లో ఆ టైంలో గద్దా 2, ఓ మై గాడ్ 2 లాంటి ఫిల్మ్స్ క్లాష్ టైంలో రిలీజ్ అయింది ఫిల్మ్. అండ్ ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో బోలా శంకర్ తోటి క్లాష్ కి వచ్చినప్పటికీ ఆ సినిమా ఫెయిల్ అవ్వడం దీనికి బాగా అడ్వాంటేజ్ అయింది. నెక్స్ట్ వచ్చి లోకి కాంబో తోటి నార్త్ మార్కెట్ సపోర్ట్ వచ్చిన ఫిల్మ్ కి బిగ్ బడ్జెట్ గానీ బిగ్ హైప్ గానీ ఉన్న అండ్ పాజిటివ్ టాక్ హెవీగా వచ్చిన 1000 కోట్లు కొట్టడం చాలా ఈజీ అనిపిస్తుంది ఈ ఏజ్ లో. ఈయనకి అన్బీటబుల్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ఇవ్వచ్చు రజనీకాంత్ గారికి. ఇక ఆ తర్వాత టాప్ 5th విషయానికి వస్తే లియో. యాక్చువల్ గా ఈ ఫిల్మ్ కి మంచి అడ్వాంటేజ్ ఉంది గైస్. అదేంటంటే ఓపెనింగ్ డే చూసుకుంటే చాలా ఎక్కువ కలెక్షన్స్ వచ్చుండేది. బట్ టాక్ కూడా పర్లేదు, జైలర్ కన్నా బాగా ఎక్కువగానే వచ్చింది ఫిల్మ్ కి. బట్ LCU కనెక్షన్ ఉన్నప్పటికీ తమిళనాడులో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగలిగింది. జైలర్ ని బీట్ చేసి ఇండస్ట్రీ ట్యాగ్ అయితే ఈ ఫిల్మ్ కూడా సొంతం చేసుకుంది. ఆల్మోస్ట్ తమిళ ఇండస్ట్రీకి రీసెంట్ టైమ్స్ లోని విక్రమ్, పొన్నియిన్ సెల్వన్ 1, దాంతో పాటు జైలర్ అండ్ ఇప్పుడు లియో 4 ఇండస్ట్రీట్స్. ఇక తర్వాత రికార్డ్ బాలీవుడ్ ది పఠాన్, గదా 2, జవాన్ 3 ఇండస్ట్రీట్లు. వరల్డ్ వైడ్ గా 606 క్రోర్స్ కలెక్ట్ చేసింది. హిందీ బెల్ట్స్ లో జైలర్ కన్నా ఈ ఫిల్మ్ కి బాగా అడ్వాంటేజ్ వచ్చింది. జస్ట్ 1 క్రోర్ తేడా జైలర్ కి ఈ ఫిల్మ్ కి. బట్ హిందీ బెల్ట్స్ లో ఈ ఫిల్మ్ PVR రిలీజ్ లేకుండా బాగా హిట్ అయింది. అంటే 1 మంత్ అవగానే OTT కాంట్రాక్ట్ పెట్టుకుంది ఫిల్మ్. సో PVR రూల్స్ ప్రకారం అది ఒప్పుకోరు కాబట్టి రిలీజ్ కుదరలేదు. బట్ రిలీజ్ చేస్తుంటే ఇంకా బాగా వచ్చి ఉండేదేమో. ఇక తర్వాత గద్దార్ 2 కంప్లీట్ గా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. మిక్స్డ్ కూడా కాదు, నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. దారుణంగా రివ్యూస్ ఇచ్చారు. నా ఒపీనియన్ అయితే ఏదో పాతకాలం సినిమా అంటే చాలా అవుట్డేటెడ్ ఫీలింగ్ వచ్చింది. నాకైతే నచ్చలేదు. కాకపోతే ఈ సినిమాలో కొన్ని పవర్ఫుల్ ఎలిమెంట్స్ బాగా కుదిరే బాక్స్ ఆఫీస్ దగ్గర. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి సీక్వెల్ ఫ్యాక్టర్ అనమాట. గదర్ 1 మీరు ఎంతవరకు చూడకపోతే ఒకసారి చూడండి. ఆ సీక్వెల్ ఫ్యాక్టర్ పవర్ ఏంటో మీకు తెలుస్తుంది. అంటే పార్ట్ 1 ఇంపాక్ట్ ఆ రేంజ్ లో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ హైయెస్ట్ రికార్డ్ ఫుట్ ఫాల్స్ లోని ఈ ఫిల్మ్ కూడా టాప్ లో ఉంటుంది. సో మరి అలాంటి ఫ్యామిలీ తోటి అందరితో చూడగలిగే ఫిల్మ్. సో సీక్వెల్ అంటే నార్త్ మార్కెట్స్ లో హైప్ ఉంటుంది, పైగా యాక్షన్. దాంతో పాటు ఈ ఫిల్మ్ కి టాక్ బాగా అడ్వాంటేజ్ ఏంటంటే పేట్రియాటిక్ ఎలిమెంట్స్, మన ఇండియా ని గ్లోరిఫై చేస్తూ పాకిస్తాన్ తో ఫైట్స్ ఇలాంటివి బాగా నచ్చితే వాళ్ళకి. సో తారసింగ్ క్యారెక్టర్ అలాంటి ఎలివేషన్స్ ఉంటాయి కాబట్టి ఆడియన్స్ టాక్ బాగా వచ్చింది. ఫ్యామిలీస్ కూడా చూడగలిగారు. ఒక ఊపేసింది. ఆల్మోస్ట్ ఇండస్ట్రీ రికార్డ్ 1 డే మాత్రమే. అంటే పఠాన్ని ఇండియన్ వేడ్ నెట్ లో బీట్ చేయలేదు, బట్ హిందీ వెర్షన్ లో బీట్ చేసింది. బట్ 1 డే నెక్స్ట్ డేనే జవాన్ మళ్ళీ హిందీ వెర్షన్ లో ఈ ఫిల్మ్ రికార్డ్ బీట్ చేసింది. బట్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఓవర్సీస్ చాలా తక్కువ అనమాట. సో ఓవర్సీస్ కూడా ఇండియా రేంజ్ లో సపోర్ట్ చేస్తుంటే బాగా వచ్చి ఉండేది. ఇక తర్వాత టాప్ 3 యానిమల్. అన్ని టైప్ ఆఫ్ ఫిల్మ్స్ అనను గానీ ఈ ఇయర్ లో ఓన్లీ యాక్షన్ కమర్షియల్ జానర్ అయితే మాత్రం బెస్ట్ ఫిల్మ్ గా యానిమల్ ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. కమర్షియల్ ఫిల్మ్స్ లో ఆల్మోస్ట్ 900 క్రోర్స్ దగ్గరలో ఉంది. ఇక ఓవర్సీస్ లో అయితే 242 క్రోర్ థర్డ్ ప్లేస్ లో ఉంది గైస్. ఈవెన్ ఓవర్సీస్ రికార్డ్స్ లో కూడా. ఒకవేళ డంకి దీన్ని బీట్ చేసి థర్డ్ ప్లేస్ కి వస్తుంది. డంకి లేదంటే థర్డ్ ప్లేస్ ఈ ఫిల్మ్ ఉంటుంది, 4th ప్లేస్ లో డంకి ఉంటుంది. బట్ ఓవర్సీస్ ఫుట్ ఫాల్స్ లో డంకీ టికెట్ ఫుట్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి. రీజన్ ఏంటంటే ఇది యాక్షన్ ఫిల్మ్ కాబట్టి ఆ టికెట్ రేట్స్ యావరేజ్ టికెట్ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. పైగా ఈ ఫిల్మ్ కి పెయిడ్ ప్రీమియర్స్ కూడా జరిగాయి. బట్ ఫారెన్ లోని 270 క్రోర్స్ వరకు వెళ్ళుంటే ఈ ఫిల్మ్ థర్డ్ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టుండేది. ఇనిషియల్ రన్ అంటే ఫస్ట్ రన్ లోని ఓవర్సీస్ లో టాప్ థర్డ్ ఆల్ టైమ్ రికార్డ్ ఇండియన్ ఫిల్మ్స్ నుండి పెట్టుండేది. అంటే నాన్ SRK రికార్డ్ ఓవర్సీస్ లో.
బట్ ఆస్ట్రేలియా అండ్ కెనడా కంట్రీస్ లోని ఫిలిం పఠాన్ జవాన్ ని బీట్ చేసేసి ఆల్ టైమ్ రికార్డ్ ఇండియన్ ఫిలిమ్స్ నుండి ఆ రెండు కంట్రీస్ లో పెట్టింది. ఇక టాప్ సెకండ్ పఠాన్. యాక్చువల్ గా ఈ రెండు ఫిల్మ్స్ ఒకే ఇయర్ లో వచ్చేయడం, ఒకవేళ నెక్స్ట్ ఇయర్ లో ఈ రెండు ఫిల్మ్స్ అద్దుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ పఠాన్ తో ఈ ఇయర్ లో ఆపేసి నెక్స్ట్ ఇయర్ జవానా ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ది ఇయర్ రికార్డ్ పెట్టుంటే ఇంకొక కౌంట్ పెరుగుండేది. ఈవెన్ ఓవర్సీస్ రికార్డ్స్ లో కూడా ఇంకొక కౌంట్ పెరుగుండేది. బట్ నిజంగా ఈ ఫిల్మ్ అయితే ఇండస్ట్రీస్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కూడా కాదు. ఆల్మోస్ట్ బాయ్కాట్ టైంలోని ఈ రేంజ్ కంబ్యాక్ అంటే అస్సలు మర్చిపోలేని కంబ్యాక్ ఇండియన్ సినిమా హిస్టరీలోని. బాయ్కాట్ చేసి లాల్ సింగ్ చడ్డాని ఘోరంగా ఫ్లాప్ చేసిన తర్వాత ఈ ఫిల్మ్ ని కూడా అదే విధంగా చేద్దాం అనుకున్నారు. బట్ ఒక సూపర్ స్టార్ నార్మల్ డ్రామా జానర్ తోటే ఓవర్సీస్ లో రికార్డ్స్ పెడుతూ ప్రీవియస్ డికేడ్ లో కూడా అంటే లైక్ ఫ్యాన్ జబ్ హ్యారీ మెట్ సెజల్ జీరో ఇవి ఇండియాలో ఫ్లాప్ అయినప్పటికీ ఓవర్సీస్ లో ఎస్ఆర్కే గారికి ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ నుండి ఫ్లాప్ లేదు. అలాంటి గ్లోబల్ మార్కెట్ ఉన్న యాక్టర్ ఒక బిగ్ స్కేల్ మాస్ జానర్ వస్తే ఏ రేంజ్ లో విధ్వంసం జరుగుతుందో చూపించిన ఫిల్మ్. అంటే ఆన్లైన్ లో ఒక సెపరేట్ ప్రియారిటీ కూడా వర్క్ చేసింది బాయ్కాట్ గురించి. అంటే రిలీజియన్ పేరుతోటి ఆడియన్స్ ని బ్రెయిన్ వాష్ చేసి ఇండస్ట్రీ గురించి చాలా చెడ్డగా మీమ్స్ గానీ న్యూస్లు గానీ చూపిస్తూ ఇలా చేసినప్పటికీ వాళ్ళందరినీ జోకర్స్ చేసిన సినిమా కాబట్టి ఇంకా ఈ సక్సెస్ ని యాక్సెప్ట్ చేయని వాళ్ళు చాలా మంది ఏడుస్తున్నారనమాట. రిలీజియన్ పేరుతోటి ఒక యాక్టర్ ఫెయిల్ అవ్వాలని ఇంతలా ఏడ్చే వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు. అందువల్ల ఈ కంబ్యాక్ అనేది ఇండియన్ సినిమా హిస్టరీలోనే మర్చిపోలేని కంబ్యాక్ అనమాట. ఆన్లైన్ లో చాలా విధాలుగా నెగిటివ్ గానీ ట్రోల్ చేయడానికి గానీ ఏడడానికి ట్రై చేస్తున్నప్పటికీ ఆఫ్లైన్ రియాలిటీలోని ప్రతి రీజియన్ లో కూడా పఠాన్ జవాన్ ఫిల్మ్స్ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది బాలీవుడ్ కి. ఫర్ ఎగ్జాంపుల్ గా యానిమల్ తీసుకుంటే చాలా బాగున్న సినిమా ఈ రెండు ఫిల్మ్స్ కన్నా. ఆ ఫిల్మ్ కేరళ తమిళనాడులోని అండ్ ఇంకొన్ని రీజియన్స్ లో ఫ్లాప్ అవడం అనేది దారుణం అనమాట. సో ఈ ఫిల్మ్స్ రెండు నార్త్ లోని ఆల్ టైమ్ రికార్డ్స్ అండ్ సౌత్ లోని ఆల్ టైమ్ రికార్డ్స్ అండ్ ఓవర్సీస్ లో కూడా. ఒకవేళ ఎస్ఆర్కే గారు యానిమల్ లాంటి కంటెంట్ తో వచ్చిండుంటే, అంటే రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ గారు ఒక ఇంటర్వ్యూలు అన్నారు 90s వాళ్ళ షారుఖ్ ఖాన్ అలాంటి ఇంపాక్ట్ తో ఇప్పుడు మళ్ళీ ఆయన తిరిగి వస్తే స్కై ఇస్ ద లిమిట్ అన్నారు. అండ్ ఆయన రీసెంట్ గా ఈ ఇయర్ లో థియేటర్ లో చూసిన రెండు ఫిల్మ్స్ కూడా పఠాన్ జవాన్ అన్నారు. దాంతోపాటు జవాన్ సక్సెస్ మీట్ కి వెళ్లారు అండ్ ఎస్ఆర్కే తో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉందని చెప్పి అన్నారు. బట్ బిజీ షెడ్యూల్స్ వల్ల ఇద్దరికి ఆ కాంబో కుదరడం కష్టం. ఆయన అయితే అభిమానంతో ఉంటాడు. బట్ ఏదైనా ఇండియన్ సినిమాకి చాలా బిగ్ కాంట్రిబ్యూషన్స్ అనమాట ఈ రెండు ఫిల్మ్స్ రికార్డ్స్. మరి అప్కమింగ్ ఇయర్ లోని ఎలాంటి రికార్డ్స్, అంటే ఈ ఇయర్ లోని 2024 లోని ఆగలేకపోతున్నాను ఎలాంటి రికార్డ్స్ పెడతాయో ఇండియన్ సినిమాలో, ఎలాంటి హిట్స్ వస్తాయని చెప్పి. బట్ నాకు ఈ ఇయర్ లోని పుష్ప 2 హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ది ఇయర్ రికార్డ్ పొటెన్షియల్ ని పెట్టే ఛాన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఇయర్ లో ఎస్ఆర్కే, రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ ఇలా చాలా మంది ఉండరు. ఈ ఇయర్ లో వాళ్ళ ఫిల్మ్స్ లేవు. పుష్ప 2 ఈ ఇయర్ లో హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ది ఇయర్ రికార్డ్ పెడితే అల్లు అర్జున్ గారికి ఇది సెకండ్ టైం అవుతుంది హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ది ఇయర్ ట్యాగ్ రికార్డ్. పుష్ప 1 ఆ ఇయర్ లో హైయెస్ట్ గ్రాసర్ అయింది. మరి ఈ ఇయర్ లో చూద్దాం ఏమవుతుందో.